హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఓల్డ్ శారీ, ఎప్పుడు పాతది. అయితే ఇది కొంచెం సాల్ట్ షాంపూ వాష్కి ఇచ్చాను. షాంపూ వాష్కి ఇస్తే వాళ్ళు వాష్ చేసి ఈరోజు ఇచ్చారు. ఈరోజు ఇవ్వటం ద్వారా నేను ప్రీ ప్లేటింగ్ చేశాను. ప్రీ ప్లేటింగ్ చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ బోర్డర్స్ అనేవి చాలా నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. కొంచెం షైనింగ్ కలర్లో ముంచి అలా లేపారు అంతే, పిండలేదు. ఎందుకంటే పిండితే ముడతలు వచ్చే అని. కానీ క్లాత్ అనేది షైనీ తగ్గలేదు, కానీ బోర్డర్స్ కూడా చాలా నీట్గా ఐరనింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఇంకొకటి ఓల్డ్ శారీ కూడా ఇచ్చాను. ఇది కూడా ఒక 5 times 6 times వేసుకున్నారు. అయితే ఇది బాగా ముడతలు వచ్చేసింది. సో వాష్కి ఇచ్చాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వాష్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. తర్వాత ఐరనింగ్ చేస్తే కనుక క్లాత్ అనేది చూసారు, ఇలా తెలుస్తుందా? ఇది ఐరనింగ్ చేయలేదు, మనమే చేసేసుకోవచ్చులే, సింపుల్గా ఉంది అని చెప్పి. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. మీరు ప్రీ ప్లేటింగ్ చేసుకున్నా కానీ నార్మల్ వాష్ చేయించాను అంతే, జస్ట్ ఇది. సో 200 తీసుకున్నారు నార్మల్ షాంపూ వాష్కి. సో ఏంటంటే మనమే ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా స్మూత్గా వస్తాయి బోర్డర్స్. ఎప్పుడైనా సరే పట్టు శారీస్కి లైనింగ్ అనేది ఫాల్ అనేది స్టిచ్ సూత్తోనే చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక సూత్తో చేసుకోకపోతే ఇక్కడ దరిద్రంగా ఇట్లా చేత్తో చేసుకుంటేనే మంచిది. ఎందుకు అంటే స్టిచ్ చేస్తే ఈ బోర్డర్ లోపల కొంచెం కాస్ట్లీ బోర్డర్స్ ఉంటాయి కదా, అవి కొన్నాళ్ళకి జిగ్జాగ్ అయిపోయి చండాలంగా కనిపిస్తాయి. సో మీరు చేత్తోనే చేసుకోండి కుదిరినట్లయితే కనుక. లేదు అంటే ఇంటి పక్కల వాళ్ళకి ఇస్తే 30 40 తీసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక. ఎందుకంటే కాస్ట్లీ శారీస్ అనేది ఎప్పుడైనా సరే మనం ఫాల్ అనేది ఖచ్చితంగా చేతితో కుట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకొకటి వచ్చి షాంపూ వాష్ చేసుకోండి. కల్లుప్పు, క్లినిక్ ప్లస్ రూపాయి షాంపూస్ ఉంటాయి కదా, వేసేసి ఓ టబ్ నిండా వాటర్ వేసేసి ముంచేసి అలా లేపేయాలి. పిండెత్తే శారీస్ ముడత వచ్చేస్తుంది. ఐరనింగ్ అనేది మళ్ళీ పర్ఫెక్ట్గా రాదు. సో వేసేసిన తర్వాత ఆరిపోతుంది కదా, ఆరిపోయిన తర్వాత ఐరనింగ్కి ఇండి పర్ఫెక్ట్ ఐరనింగ్కి అంతకుముందు ఉన్నవి కూడా పోతాయి. డ్రై వాష్ అయితే కనుక మీకు కొంచెం కలర్ షేడ్ అయినట్టు రఫ్నెస్ వస్తుంది శారీస్ అనేవి. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ అబౌట్ శారీస్ ఆర్ ప్రీ ప్లేటింగ్ ఆర్ ఎనీథింగ్, ప్లీజ్ ఖచ్చితంగా నేను మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటే పవర్ పోయింది, సో అందుకని ఇన్వర్టర్ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండి అలా అయ్యింది. సో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూసారా ఎంత నీట్గా వస్తుందో ఐరనింగ్ చేస్తుంటే. ఐరనింగ్కి 100 అన్నాడు వాష్ చేసిన తర్వాత. ఎందుకులే అని చెప్పి నేనే చేసుకోవచ్చులే అని చెప్పి 100 అంటే నాకు ప్రీ ప్లేటింగ్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీ ప్లేటింగ్ చేశాను శారీ చూసారా. సో అందుకని చెప్పి నాకు ఐరనింగ్ వచ్చులే అని చెప్పి ఇంట్లో ఉంటా కూడా ₹1 ఎందుకులో పెడతామని చెప్పి తీసుకున్నాను. అసలు వాష్ ఎలా చేస్తారు అనేది చూశాను అనమాట. సో అందుకని వాష్ ఎలా చేస్తారు అనేది చూశానమాట. సో అందుకని నెక్స్ట్ టైం నుండి నేను చేసుకోవచ్చు. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కట్టేసాలే. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. కానీ ఇలాంటివి షేర్ చేయకూడదు, ఎందుకంటే వేరే వాళ్ళ బిజినెస్ కూడా. కాకపోతే టైం ఉండని వాళ్ళు, కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు ఏంటంటే వాళ్ళు టిప్స్తో చేస్తారు, మనం టిప్స్తో చేయలేము, అదొకటి ఉంటుంది. సో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. కాకపోతే కొంచెం తెలుసుకోవడంలో తప్పులేదు. సో వాళ్ళు షేర్ చేశారు ఇన్ఫర్మేషన్ అనేది, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంలో తప్పులేదు. అలా అని నేను వాళ్ళ జాబ్స్ని ఏమీ అంటలేదు. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. సో చదువుకున్నోడు వెళ్ళి మట్టి పని చేస్తే వాల్యూ ఉండదు, చదువులేనోడు వచ్చి విద్య చెప్పినా వాల్యూ ఉండదు. సో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది ఓల్డ్ శారీ, 20 years బ్యాక్ శారీ. ప్రీ ప్లేటింగ్ చేసిన తర్వాత ఇలా నీట్గా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బోర్డర్స్ కూడా నలగకుండా వచ్చింది.